బయటకు రా, 10 నిమిషాల పని ఉంది. నా పేరు శక్తి పట్నాయక్. సాహు నా మనిషి. అనవసరంగా నేను హీరోని చేయడం ఇష్టం లేదు. వాడు పోతే ఇంకోడు. కానీ నువ్వు మళ్ళీ కొట్టావు చూడు, అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టా నీ గురించి. ఈసారి నష్టం ₹1,00,00,000. ఇదో అడవి, అందులో ఒకే ఒక్క వేటగాడు. జంతువులకు వాడంటే. ఒకరోజు వాడి బోన్లో ఒక సింహం పడింది. వేటగాడు ఆలోచించాడు, ఈ గ్యాప్లో మిగతా జంతువులు, అది సింహం కదా, దాన్ని ఏం చేయలేకపోతున్నాడు అనుకున్నాయి. వెంటనే వేటగాడు సింహాన్ని చంపాలి కదా, వదిలేశాడు. బోన్లో ఉన్నదాన్ని చంపితే వేటగాడు చేతకాని వాడు అనుకుంటారు. అందుకు వదిలా నేను జైలు నుంచి. నువ్వు ఎగ్జామ్ రాసింది తెలుసు, ఇంటర్వ్యూకి వెళ్ళింది తెలుసు, ఈరోజు ట్రైనింగ్కి వెళ్తుంది తెలుసు. అందుకు ఆగా, ఈరోజు కోసం. మీ నాయన చచ్చిపోవడం చాలా సులువు. కళ్ళు మూసుకుంటే చాలు. చంపడం చాలా కష్టం. ఇది చావడానికి కాదు, అలా అని బతకడానికి కాదు. రికవరీ చాలా బాగుంది, డాక్టర్ చెప్పారు. కానీ నువ్వు కోలుకోనంత వరకు సేఫ్. శక్తి నిన్ను వదలడు. వాడికి భయపడి లైఫ్ లాంగ్ హాస్పిటల్లోనే ఉండాలా? నీకు సాయపడే మనుషులు ఉన్నారు. చాలా కష్టపడి ఒప్పించాను. ఇతని పేరు సాధు పట్నాయక్, శక్తికి సొంత బాబాయ్. శక్తి పట్నాయక్ అనేవాడు భూమి మీద ఉంటే నీకెంత ప్రమాదం, ఇతనికి అంతే. నా దగ్గర ప్లాన్ ఉంది, కానీ నీలాంటి మనిషే నాకు లేడు. మనిద్దరం కలిస్తే. థ్యాంక్స్, యూనిఫామ్ లేకుండా వచ్చినందుకు. దాని మీద నాకెంతో గౌరవం ఉంది. వీడెక్కడ దొరికాడు మీకు? శక్తి చనిపోతే మరో శక్తి అవుతాడు. మీరు పరిస్థితి నుంచి పారిపోయారు. శక్తి కొట్టింది నా శరీరాన్ని, నా ధైర్యాన్ని కాదు. ఇంటికెళ్ళండి, దారిలో వెతుక్కోండి. మీరు పోగొట్టుకున్న ధైర్యం అక్కడైనా దొరుకుతుందేమో. డిఎస్పి చెప్పింది కరెక్ట్ కాదు, అలాగని తప్పు కూడా కాదు. శత్రువు మనల్ని చంపాలనుకున్నప్పుడు ఆ పని ముందు మనం చేసేయడమే కరెక్ట్. ఎంతమంది నాన్న చంపడమే కరెక్ట్ అయితే ఇంతవరకు ఎవరు సరైన వాళ్ళని చంపలేదు. అంటే మా ఉద్యమం గురి తప్పుతున్నారు. సమాజంలో గన్స్ పట్టుకున్న పోలీసులు ఎలా ఫెయిల్ అయ్యారు, అడవుల్లో తుపాకీలు పట్టుకున్న మీరు అంతే. ఎందుకంటే
శక్తి పట్నాయక్ లాంటి వాళ్ళు ప్రతి ఊర్లో ప్రతి చోట ఇంకా సజీవంగానే ఉన్నారు. ఫెయిల్ నాన్న. హంగర్. భగత్, వాడు మాట్లాడాడు, తొందరపడి మాట్లాడాడు. ఏం చేసామమ్మా? చాలా సరిపోలేదేమో. అయ్యా, మీరు కూడా ఏడుస్తారా? ఎక్కువ సార్లు ఇక్కడ ఎప్పుడైనా ఏ దుఃఖానికైనా ఓ హింస కారణమవుతుంది. ప్రతి హింసకి కారణం ఓ దుఃఖం అవుతుంది. అందులో నేనెక్కడ ఉన్నాను అర్థం కావడం లేదు. ప్రపంచ ఎందుకు పేలలేదని డౌటా? మా వాళ్ళ దగ్గరకు ఉన్నది, నా మీద పేలదు. జీవితంలో నేను ఏదైతే
చెయ్యలేనని అనుకున్నావు. అది చెయ్యడానికి బయలుదేరుతున్నాను.